మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం। తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి సోమవారం ఉదయం వర్చువల్ విధానం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సత్వర అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి, సర్వజన అభివృద్ధి, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా పాలన వికేంద్రీకరణ చేస్తూ 13 కొత్త జిల్లాల ఏర్పాటుతో నేటి నుంచి పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తిలోని కలెక్టరేట్లోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ, ఎంపీ గోరింట్ల మాధవ్, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి రత్నాకర్, ఏపీఐఐసి చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ నవీన్, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। సత్యసాయి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు, ఎంపీ గారు, సహచర ఎమ్మెల్యేలకి, పుట్టపర్తి ప్రజానికానికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। ముఖ్యంగా ఈరోజు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది। ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్, ఒక విజనరీ అంటే ఏ నాయకుడికి ఉంటుందో అది ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారానే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। 40 ఏళ్ల రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మనం బాగా చూసాము అంటే కేవలం అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు। కానీ తను ఉన్నన్న రోజులు కూడా నేను ఈ పని చేశాను, నా పనిని కొనసాగించండి, కొనసాగించలేకపోతే మీరు అధోగతి అవుతారు అని చెప్పేటువంటి ఒక్క పథకం కూడా లేదు। ఉదాహరణకు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అనే పథకం ఎవరొచ్చినా పెట్టాల్సిందే। అంటే ఈ భూమి ఉన్నంత వరకు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం తీసేసే దొమ్ము ఎవరికే కానీ లేదు। అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రేపు పెడుతున్నటువంటి అమ్మఒడి కావచ్చు, ఇంకే పక్కమైనా కావచ్చు, అంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఒక నాయకుడు ప్రయత్నం చేయాలి। తన 3648 కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర నెరవేర్చాలి అనే ఒక ఆలోచన చేస్తూ ముందుకు పోయిన సందర్భం। అందుకే ఆయన చేసిన దానిలో సచివాలయ వ్యవస్థ తీసుకొని రావడం కానీ, ఆర్బీకే సెంటర్లు తీసుకొని రావడం కానీ, హాస్పిటల్స్ కూడా మీ ఊళ్ళలోకి తీసుకొని వస్తున్నారు। ప్రతి మండలానికి కూడా 2 ఆసుపత్రులు రాబోతున్నాయి, ఒకటి ఆల్రెడీ పిహెచ్సి ఉంటే రెండో పిహెచ్సి ఆటోమేటిక్గా, అంటే ప్రతి ఒక్కటి కూడా విద్య, వైద్యం, ఈ రెండింటి మీద కూడా చాలా ప్రభుత్వాలు విస్మరించినాయి। విద్య అంటే ప్రభుత్వం యొక్క స్కూల్ను డెవలప్ చేయాలంటే చేయరు, ఎవడో నారాయణ చైతన్యలో చదువుకుంటారులే, మనం ఎందుకు అవన్నీ డెవలప్ చేయాలి, దానిలో వేల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, మనం ఎందుకు చేయాలి। కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా మీరు చూస్తుంటారు, నాడు నేడు వాళ్ళ స్కూల్ ఏ విధంగా డెవలప్ అయినాయి। స్కూల్ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో 2 లక్షల 3 లక్షల మంది ముందుకు వర్షంలో ఎవరైనా అంటే అందరూ మహానుభావులే, ఎవరు తగ్గేదేలే, అట్లా కాదు। ఇప్పుడు ప్రెస్ వాళ్ళు పాపం అనంతపురం వచ్చాడు, వాళ్ళు మన అతిథులు, వాళ్ళని గౌరవించాలా, దయచేసి వాళ్ళని కూర్చోబెట్టారు। మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం మనం చూస్తున్నాం। గత ప్రభుత్వాల్లో నాకు కాదు, ఒక పార్టీకి ఓటు వేస్తానో ఏదైనా పచ్చ చొక్కా కనపడితే దానికో, లేకపోతే ఇది కాదు మా నాయకుడి సిద్ధాంతం। కులం మార్గం సుగమమవుతుంది। సత్యసాయి జిల్లాగా సరే
కూడా మా హిందూపురం వాసులు కూడా కోరుకున్నారు. అది వాస్తవం, పెనుగొండ వాస్తవులు కూడా మా శంకరనారాయణ గారి జిల్లా సదుపాయాలు ఈ జిల్లాకు నీటి ఎద్దడి తీర్చడానికి చేసిన సేవను విశ్వవిఖ్యాతంగా ఆయన భక్తులు ఉన్నారు. పంచమంతా గుర్తుండిపోయేటట్లు మా నాయకుడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని తీసుకోవడం, ఏది ఏమైనా ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. అన్ని విధాలుగా సరే హిందూపురం పుట్టపర్తికి 60 కిలోమీటర్ల ఐటీ కేంద్రంగాను మిగతా పారిశ్రామిక పరంగా ఒక సమ్మిళిత అభివృద్ధి, సమీకృత అభివృద్ధి, అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి. నేను చెప్తున్నా, మా చంద్రబాబు నాయుడు గారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ పెరగాల. 5 ఏళ్లలో మీరు చేయలేదు, 1 నెలలో మొత్తం బిల్డింగ్లు, రైతుల మండలి అక్కడే, శాసనసభ అక్కడే, హైకోర్టు అక్కడే, సెక్రటేరియట్ అక్కడే, అన్ని అక్కడైతే నాయన మా నాయకుడు అన్నాడు, సంక్షేమం ఎప్పుడు ఎలా జరుగుతుంది దానిలో అది మేము ఒక ప్రాంతానికి వ్యతిరేకం కాదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ అన్ని ప్రాంతాలు రాయలసీమ అభివృద్ధి కావాలా, రాయలసీమ రాజధాని కాదు, హైకోర్టు వస్తే మీకు తెలుసుకుంటూ ఎస్టీఏవై స్టేలు తెలుసుకుంటున్న స్టేషనరీ, ఆ పదం లేదు ఇంగ్లీష్ లో, వాళ్ళు వాడుకుంటారు. నా 5 ఏళ్ళు సంక్షేమం ప్రగతి చూడాల్సిన నాయకుడు ప్రజా సంక్షేమం మరిచి రైతులను, డ్వాక్రా అక్కచెల్లెములను ఎవరిని చూసినా నిట్ట నిలువున ముంచి ఆఖరి నిమిషం ఎలక్షన్లకు ముందు రైతులకు చెక్కులు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాల్లో నూతన జిల్లాల ఏర్పాటు కూడా ఒకటి. గత 100 సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా రానటువంటి ఆలోచన, పరిపాలన సులభతరం చేయాలి, అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో జరగాలి, సంక్షేమ కార్యక్రమాల్లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా లబ్ధిదారుని ఇంటి వద్దకే చేర్చాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు కానీ, జిల్లాల విభజన కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈరోజు రూపుదిద్దుకుంటా ఉంది. వీటి ఫలితాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సత్యసాయి జిల్లా ఏర్పాటు సందర్భంగా మీకందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ శాసనసభ్యులు బుద్దికొండ శ్రీధర్ రెడ్డి గారు జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి కూడా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఓర్కరావడంలో సఫలీకృతమైనందుకు ఆయనకి అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నడయాడినటువంటి ప్రాంతం, ఆయన ద్వారా అంతర్జాతీయంగా ఖ్యాతి గడించినటువంటి ప్రాంతం, జిల్లా కేంద్రానికి కావాల్సినటువంటి అన్ని అనుకూలతలు అన్ని నియోజకవర్గాలకి కూడా అందుబాటులో ఉండడం, మా కదిరికి మరింత దగ్గరగా ఉండడం, ఒక ఎయిర్పోర్ట్ అయితేనేమి, రైల్వే స్టేషన్ అయితేనేమి, దాదాపుగా 3 నేషనల్ హైవేలన్నీ కూడా ఈ ప్రాంతం నుంచి పోతూ ఉండడం, అన్ని రకాలుగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతంగా మరి దీన్ని ఈరోజు నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు సత్యసాయి జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అన్న మంత్రి శంకరనారాయణ గారికి, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు గోరంట్ల మాధవ్ గారికి, అదేవిధంగా ధర్మవరం శాసనసభ్యులు తమ్ముడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా కదిరి శాసనసభ్యులు సిద్ధారెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ హిందూపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి మన ఐటీ మాజీ రిటైర్డ్ అధికారి అయినటువంటి ఇక్బాల్ సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మన సత్యసాయి జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి
పెద్దలకు, అక్క చెల్లెమ్మలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మనం ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ప్రాంతానికి గౌరవనీయులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2017 సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖున మన ప్రాంతానికి వచ్చిన రోజు, ఆ రోజు మారాల రైతు సదస్సు తర్వాత నల్లమాడలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుని హోదాలో గౌరవనీయులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టపర్తిని ఒక పర్యాటక కేంద్రంగా బాబా లేని లోటు తీరుస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హోటల్ యజమానులు అయితేనేమి, షాపులు అయితేనేమి, ఇతరత్ర వర్తకులు అయితేనేమి, వారు పడుతున్నటువంటి ఇబ్బందులను ఆ రోజు ఎవరో అర్జీ రూపంలో ఇస్తూనే నల్లమాడ బహిరంగ సభలో ఒకటే చెప్పారు, ఖచ్చితంగా పుట్టపర్తిని అభివృద్ధి చేస్తాను అని ఆయన చెప్పడం. 2019 ఎన్నికల్లో హిందూపూర్ పార్లమెంటు పరిధిలోని మన ఎమ్మెల్యేలందరినీ గెలిపించడం, 6 మంది ఎమ్మెల్యేలు గెలవడం, అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అదేవిధంగా మన ఎంపీ గారిని కూడా గెలిపించడం, ఆయన పార్లమెంట్ అడుగుపెట్టిన తర్వాత అసెంబ్లీలో మొదటి సమావేశాల్లోనే నాతోటి శాసనసభ్యులు ఒప్పించి మెప్పించి అందరినీ కలుపుకొని, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆఫీసు చుట్టూ కాళ్ళ వేళ్ళపై తిరుగుతూ కాళ్ళ పిల్లిలాగా ఎంతో కష్టపడి ఎంతో ప్రయాసలకు వచ్చి ఈ జిల్లాను సాధించిన స్థానిక శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. 200 సంవత్సరాల నుండి ఏ రాజు గారి, ఏ ముఖ్యమంత్రులు గారి చేయలేని సాహసోపేతమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, మనమందరం కూడా ఒక తల్లిదండ్రులకు పెడితే తప్పకుండా ఆ తల్లిదండ్రులతో కూడా విడిపోతాం. ఒక సందర్భంలో మనం చదువుకుంటే మన సహ విద్యార్థులతో కూడా విడిపోతాం. సొంత అన్నదమ్ములం కొంతకాలం పెరిగి పెద్దలైన తర్వాత ఏర్పాటు పోతాం. ప్రతి కలయిక కూడా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు హిందూపురం పార్లమెంట్ సభ్యులు గోరంట్ల మాధవ్ గారు, గౌరవనీయులు సోదరులు ధర్మవరం శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు కదిరి శాసనసభ్యులు డాక్టర్ సిద్ధారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు హిందూపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్సీ గారైనటువంటి ఇక్బాల్ సార్ గారు, సోదరి గౌరవనీయురాలు అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ గారు, మరి అలాగే అనంతపురం జిల్లా మొత్తం పుట్టపర్తి జిల్లా అవిభక్త అనంతపురం జిల్లా, మరి వేదిక మీద ఉన్నటువంటి నా తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మరి దాదాపు గంట సేపు అయింది పైగా, మరి మీరంతా ఎంతో ఓపికగా ఈ సంబరాల్లో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇందాక భక్తులందరూ కూడా చెప్పారు, పుట్టపర్తి సత్యసాయి జిల్లా ఏర్పాటు కావడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీధర్ రెడ్డి గారు చేసినటువంటి కృషి, ఆయన
తీసుకున్నటువంటి శ్రద్ధ ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఈ కార్యక్రమంలోనే నిమగ్నమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. మేము మొట్టమొదటిగా శాసనసభలో గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు సంతకాల కోసం వచ్చాడు. మా ఎమ్మెల్యేలు దుర్ముగ్గురు పెట్టిన తర్వాత నా దగ్గరికి వస్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టనన్నా పెనుగొండ జిల్లా కేంద్రం కావాలని ఆ రోజు చెప్పాను. దయచేసి ఒక్క 2 నిమిషాలు మన మంత్రివర్యుల యొక్క సందేశాన్ని వినాలి. దయచేసి ఎవరు లేయద్దు, ప్లీజ్ అందరూ కూర్చోవాలి. మరి నేను కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే హిందూపురం కూడా జిల్లా కేంద్రం కావాలని గౌరవ ఎమ్మెల్సీ గారు అయినటువంటి ఇక్బాల్ సార్ కూడా కోరుకోవడం జరిగింది. మరి కానీ వీటన్నిటినీ కంటే మిన్న మరి ఈ ప్రాంతంలో వెలిసి ఉన్నటువంటి భగవాన్ సత్యసాయి బాబా గారు మరి ఈ ప్రాంత ప్రజలకు చేసినటువంటి సేవలు దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో 100 ఏళ్ల కళ ఈరోజు నెరవేరిన చారిత్రాత్మకమైన దినం. అందరూ పెద్దలు మాట్లాడినట్టుగా ఈ జిల్లా ఏర్పాటు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి జరగని అభివృద్ధి ఈ కొత్త జిల్లాల ద్వారా ఉరుకులెత్తించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం నూతన జిల్లాని ఆవిష్కరించుకున్నాం. అందరి ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మనకి ఏదైతే 17 SDG గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ని మనం టార్గెట్స్ అరేంజ్ చేసుకొని దాన్ని మన అచీవ్మెంట్స్ కోసం ఈ రోజు నుంచి అకుంఠిత దీక్షతో మనం అందరూ నిర్విరామంగా కృషి చేసి ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో ఎన్నడూ లేని ఎవరూ వినని అభివృద్ధిని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా నిలబడటానికి మా ఈ టీం అంతా ఖచ్చితంగా అకుంఠిత దీక్షతో మేము పనిచేస్తామని హామీ ఇస్తూ మీ అందరి సహకారం కోరుకుంటూ ఈ రోజు నుంచి ఈ కొత్త పరిపాలన భగవదనుగ్రహంతో ఉడకలెత్తించాలని నివేదించుకుంటూ ప్రజలందరినీ ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక మరపురాని రోజు, ఒక చారిత్రాత్మకమైనటువంటి దినం ఈరోజు. ఇందాకే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ
మరి ఏదైతే జిల్లాలకు సంబంధించిన సగటు జనాభా గురించి కూడా చెప్పడం జరిగింది. మరి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒకే ఒక స్ట్రోక్తో, ఒక ఛాన్స్తో, ఒక జీవోతో ఈరోజు కొత్తగా మరి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి 13 జిల్లాలకు అదనంగా ఈరోజు కొత్తగా 13 జిల్లాలను ఏర్పాటు చేయడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. మరి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో పండుగలాగా ఈరోజు ఈ కొత్త సత్యసాయి జిల్లా వేడుకను జరుపుకుంటున్నారు. ఈ జిల్లా ప్రారంభాన్ని ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. మరి మనందరికీ తెలిసిందే, భగవాన్ సత్యసాయి బాబా గారు మరి ఈ ప్రాంతంతో పాటు అవిభక్త రాష్ట్రంలో, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక జిల్లాలకు మరి ఎక్కడైతే తాగునీటి ఎద్దడి ఉండిందో, ఎక్కడైతే మంచినీటికి కటకట ఉండిందో ఆ ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం కలిగజేసిన భగవాన్ సత్యసాయి బాబా పేరు మీద ఈరోజు పుట్టపర్తి కేంద్రంగా జిల్లాగా ఏర్పడడం, సత్యసాయి జిల్లాగా ఏర్పడడం మరి ఈ ప్రాంత ప్రజలందరి యొక్క ఆకాంక్షలకు, వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయం. ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సదా రుణపడి ఉంటారు, కృతజ్ఞతలై ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి మనందరికీ తెలిసిన విషయాలైనా కానీ 2 ముక్కలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన నేతల తీరు, ముఖ్యమంత్రుల తీరు, మరి 2019 నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు, ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వాటి అమలు తీరు భిన్నంగా ఉన్నాయి. మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టడం, ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టడం, వాటన్నింటినీ కూడా పేద ప్రజలకు చేరువయ్యేలాగా చేయడం, ఎవరు కూడా, ఏ పేదవాడు కూడా ఆరోగ్యం బాగోలేదనో, మరి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్, కిడ్నీ, అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అకాల మరణం చెందకూడదని, అలాగే పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా చదువులకు దూరంగా ఉండరాదని, వారి యొక్క సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, మరి పేద ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం, ఇలాంటి బృహత్తరమైనటువంటి పథకాలు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఘనత మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన తనయుడిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత 2019 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం ఈ రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కూడా పక్కన పెట్టి మరి వారి స్వప్రయోజనాల కోసం పాటుపడిన విషయాలు కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా గమనించడం జరిగింది. మరి 2019లో మరి 170 అసెంబ్లీ స్థానాలు కానీ 151 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రజలు ఇచ్చినటువంటి ఒక బృహత్తరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తీర్పుతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరగాల, పారదర్శకంగా జరగాల, అవినీతి రహితంగా జరగాల, వివక్ష దూరంగా ఉండాలా, వివక్ష అనేది లేకుండా పరిపాలన జరగాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్లిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేస్తున్నారు. మరి ఏ రోజైతే అధికారాన్ని చేపట్టారో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి కూడా దేశంలో కాదు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా
ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చి ఉంటారో వాటిని కేవలం 1 సంవత్సర కాలంలోనే 90% అమలు చేసిన దాఖలాలు ఈ దేశం కానీ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారే తన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 90% పైగా హామీలన్నీ కేవలం 1 సంవత్సర కాలంలోనే నెరవేర్చి తను ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మాటిస్తే అది నెరవేర్చి తీరుతారనే విషయాన్ని కూడా రుజువు చేసిన అంశం కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చేస్తున్నాం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాలు, ముఖ్యంగా వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, అన్ని ప్రాంతాలు సమానంగా ముందుకు రావాలని, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు రావాలనే ఒక ఆకాంక్షతో, ఒక ఆశయంతో అభివృద్ధిని వికేంద్రీకరిస్తున్నటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మరి అందులో భాగంగానే పరిపాలన సౌలభ్యంగా అందాలని, పరిపాలన సులభతరంగా అందాలని, పరిపాలన అనేది అందరికీ చేరువుగా ఉండాలని, పరిపాలన అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచనతో మరి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 13 కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం జరిగింది. వాటి మరి ఏర్పాటు కూడా పూర్తి కావడం జరిగింది. మరి అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగడంతో పాటు పరిపాలన అనేది కూడా వికేంద్రీకరణ జరిగితే ఎక్కడికక్కడ అధికారులు, ప్రజాప్రతినిధులు మరి అందుబాటులో ప్రజలకుంటే ప్రజల సమస్యలు త్వరితంగా నెరవేరుతాయని, ప్రజలకు సుపరిపాలన కూడా అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆర్థికంగా ముందుకు రావాలని, రాజకీయంగా, సామాజికంగా ముందుకు రావాలనే ఒక ఆలోచనతో, వారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలనే ఆలోచనతో మరి నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రజానికానికి తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాంతం ఏదైతే వెనుకబడిన ప్రాంతం ఉందో అనంతపురం జిల్లాలో మరి పుట్టపర్తి కేంద్రంగా ఏర్పడుతున్నటువంటి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో హిందూపురం, మడకశిర, పెనుకొండ, మరి ధర్మవరం, అలాగే కదిరి ప్రాంతాలు పూర్తిగా కరువు కాటకాలతో ఇంతకు మునుపు అల్లాడుతుండేవి. మరి మహానేత రాజశేఖర రెడ్డి గారి పుణ్యాన మరి ఈ ప్రాంతానికి అందరినీ ద్వారా నీళ్లు రావడం, ఈరోజు ఎక్కడ చూసినా నీళ్లు సస్యశ్యామలంగా ఈ ప్రాంతం అంతా ఉంది. మరి తండ్రికి తగ్గ తనయుడిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని మరి పెనుకొండలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం, పేద ప్రజలు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వాళ్ళు, రైతు కూలీలు మరి చాలా ప్రాంతాలకు మరి కరువు కాటకాలతో బాధపడుతూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారు. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదవి ప్రమాణం చేసిన తర్వాత ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు మరి సంక్షేమ కార్యక్రమాలు అందడమే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు మరి మంచి ఆరోగ్య సదుపాయాలు కూడా కలుగు చేయాలన్న మంచి ఆలోచనతో పెనుకొండలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మరి పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 890 కోట్లకు పైగా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం, అలాగే ధర్మవరం నియోజకవర్గంలో 600 కోట్లకు పైగా మరి జిల్లేడుబండ ప్రాజెక్టు నిర్మాణం, అలాగే మడకశిరలో ఉన్నటువంటి చెరువులకు కూడా మరి బైపాస్ కెనాల్ ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం, ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు. కోరిక మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి 26 జిల్లాలు ఏర్పరచడంతో, కొత్త జిల్లాలు 13 జిల్లాలు ఏర్పడడంతో రాష్ట్రం మొత్తం, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధి వైపు తీసుకుందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీరు గమనిస్తే శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంగా, సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా 6 నియోజకవర్గాలు, ముఖ్యంగా మడకశిర, హిందూపూరు, పెనుగొండ, ధర్మవరము, కదిరి, పుట్టపర్తి, కొన్ని 3 మండలాలు, రాప్తాడు మండలాలు కూడా ఇందులో రావడం జరిగింది. ఈరోజు మేమందరం ప్రజాప్రతినిధులం సమిష్టిగా గట్టిగా పనిచేస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలో అన్ని విధాలుగా అన్ని నియోజకవర్గాల్లో మంచి అభివృద్ధి చేకూరే విధంగా
ముందుకు తీసుకెళ్తామని మీకు మాటిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేరింది కాబట్టి మా ముందున్న నెక్స్ట్ కర్తవ్యం ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధి. ఎందుకంటే మీరు గమనిస్తే అనంతపురం జిల్లాలో హిందూపూర్ పార్లమెంటు పరిధి పూర్తిగా వెనకబడిన ప్రాంతం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఒక అవగాహన లేదని చెప్పను, కానీ వేరు వేరు కారణాలతో హిందూపూర్ పార్లమెంట్ను పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న నా సహచార శాసనసభ్యులు అయితేనేమి, మా మంత్రి శంకరనారాయణ అన్న గారు అయితేనేమి, అదేవిధంగా ఇక్బాల్ సార్ గారు అయితేనేమి, మేమందరం కలిసికట్టుగా అంటే నాలెడ్జ్ పీపుల్ ఉన్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. అంటే ఒక చిన్న ఏదైనా ఒక సబ్జెక్ట్ పార్లమెంట్లో కంపేర్ చేస్తే ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా ఉండింది పూర్వం, ఈరోజు 2019 తర్వాత మీరు గమనిస్తే హిందూపూర్ పార్లమెంట్లో ఏ విధమైన అభివృద్ధి చేకూరుతుందని మీరు గమనిస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి హిందూపూర్ పార్లమెంట్ పరిధిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూస్తే ఈ ప్రాంతానికి ఇదివరకే మంత్రి గారు చెప్పినట్టు 650 కోట్లతో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఏర్పడినటువంటి శ్రీ సత్యసాయి జిల్లా ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్కి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నాం. కొత్త కలెక్టర్ గారితో మనందరం మంచి ఇంట్రాక్షన్ మొదలైంది. అతి కొద్ది రోజుల్లో మనందరం ఆల్ ఎమ్మెల్యేస్, ఎంపీ, కలెక్టర్ గారు కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని పుట్టపర్తి కేంద్రాన్ని ఏ విధంగా చేయాలి, మిగతా 6 నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి పథకంపై నడిపించాలని చెప్పి డిస్కషన్స్ చేసుకొని అతి కొద్ది రోజుల్లో మళ్ళీ మీతో ఇంట్రాక్షన్ ఏర్పరచుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.